అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. న్యాయాధిపతులు 2:1. యెహోవా సెలవిచ్చినాడు. ఈ మాట యెహోవా సెలవిచ్చిన మాట, నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరును అని ప్రభువు యెహోవా సెలవిస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అవును, ఆది నుండి కూడా మనం పరిశీలిస్తే ఆదికాండం 6:18 నీతో నా నిబంధన స్థిరపరచుదును అని నోవహుతో సెలవిచ్చినారు. ఆదికాండం 9:10-11, 10-17 వరకు చూస్తే నోవహుతో మరి మాత్రమే కాదు, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతోనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడాన్న ప్రతి జీవితోను, పక్షులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అని సెలవిచ్చారు. మరి అలాగనే అబ్రహాంతో చేసిన నిబంధన 12:2-3, అలాగే 15:17-21, 17:2-2, 14-21, మరి 26:3-4 ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఇస్సాకు జ్ఞాపకం చేసుకుంటూ 28:3-4 మరి ఆయన నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని దీవించాడు. దానినే దేవుడు 13-15 దేవుడు స్థిరపరిచి మరోమారు ఈ నిబంధన చేసినట్లుగా చూడగలం. దాని అంతటి ప్రతిఫలమే ఇశ్రాయేలు దేశం. మరి అలాగనే 2 సమూయేలు 7:16 దేవుడు రాజైన దావీదుకు చేసిన నిబంధన మరి నీటి వరకు నిలిచి ఉండటం కూడా మనం గమనించగలం. కీర్తన 89:28-37 నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను అంటున్నాడు. ఇంకను దేవుని నిబంధనలు అనేక విషయాలు తెలియచేయడం కూడా మనం అక్కడ చూడగలం. యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని మన యందు జాలిపడి యెహోవా సెలవిస్తా ఉన్నారు. మరి కీర్తన 106:44-45 చూస్తే వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన ఆయన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను, తన కృపా బాహుల్యము బట్టి వారిని కరుణించను, వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఏళ్ళకు కరిక్రమం పుట్టించాను. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేలు 16:60 చూస్తే నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. 62 నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. హెబ్రీ 8:9-12 నేను కొత్త నిబంధన చేయుదును, నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుదును, వారు నాకు ప్రజలయ్యుదురు. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏమంటే మన గ్రంథం నిర్మణ 24:7 మన గ్రంథం నిబంధనల గ్రంథం. అలాగే ఇర్మియా 11:4 మన దేవుని వాక్యం నిబంధనల వాక్యం. లోక 22:20 మన కొరకు చిందించబడిన ఆయన రక్తం మన కొరకు కొత్త నిబంధన. అవును, మన దేవుడు మారినవాడు, మాట తప్పనివాడు, నిన్న నేడు నిరంతరము తన నిబంధన మరి మీరువాడు కాదు, మార్చువాడు కాదు. మన దేవుడు చేసిన వాగ్దానాలు ఎక్కువ శాతం కండిషనల్ కూడినవి. మీరు ఇవి చేస్తే ఆయన అది చేస్తారని చెబుతా ఉంటాడు. అయితే నిబంధనలో కండిషన్ లేకుండా తన మట్టుకు తానుగా అన్కండిషనల్ గా యోగ్యతను బట్టి కాక హేతు లేని ప్రేమ, కల్వరి ప్రేమ, అది సిలువ ప్రేమ. ఆ ప్రేమను బట్టి తను సెలవిస్తా ఉన్నాడు, నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటలు మార్చను అని తన్ను తాను సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడును అనువాడును యెహోవాను నామం గలవాడు చెబుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అట్టి దేవుని కలిగిన నీవు నేను మనమందరం కూడా ఆయన్ను మనసారా స్తుతించబద్ధమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా దోషముల విషయమే దయ కలిగి మా పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని రక్త నిబంధనను నా కొరకు మా కొరకు క్రొత్త నిబంధనగా చేసి మా మనస్సులోని ధర్మవిధులు ఉంచునట్టి కృపకై నీకు స్తుతులు అర్పిస్తూ, మాలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకును అందరూ నేను తెలుసుకున్నట్టి కృపా భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.